Light of Math YouTube channel. Shine your career in the brightness of math light. This is Samudra. మీ అందరికి తెలిసినట్లుగా మన ఛానల్లో ఇప్పటికే 2 వీడియోస్ పోస్ట్ చేశాము. అది ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుంచి లాగరిథమ్స్, ఫార్ములాస్ అండ్ ఆల్సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు 2 మార్క్స్ కవర్ చేస్తాయి. అట్లాగే ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఇప్పటి వరకు 2 వీడియోస్ రిలీజ్ అయ్యాయి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్. ఇది 3వ వీడియో నేను చేస్తూ ఉన్నాను. ఇది పార్ట్ 3. సో ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్ కూడా పార్ట్ 4 అనేది మనము రిలీజ్ చేస్తాము. సో మీరు ఇప్పటి వరకు పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోతే మీరు ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అట్లా చూసినట్లయితే మీకు ఈ ఎంటైర్ చాప్టర్ ఎట్లా మనం డిస్కస్ చేసాము అనే ఫుల్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరందరూ కూడా మన ఛానల్ స్టార్ట్ చేసి వితిన్ 1 వీక్లోనే మనకి 160 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ వీడియోస్ మీకు ఇంకా నచ్చినట్లయితే మీరు మీ యొక్క ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి. ఇక్కడ చూద్దాం, మనం ఫస్ట్ది ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఇఫ్ 2304 ఈక్వల్ టు 2 పవర్ x ఇంటూ 3 పవర్ y. ఓకే, ఇక్కడ ఇది ఇచ్చి మనల్ని ఏమని అడుగుతున్నాడు? వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈస్ log x బేస్ y. వీ హ్యావ్ టు ఫైండ్ ద log x బేస్ y. సో మనకి log x బేస్ y ఫైండ్ చేయాలి అంటే వీ నీడ్ x వాల్యూ అండ్ y వాల్యూ. ఓకే, సో x వాల్యూ y వాల్యూ మనకి లేదు. వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఎక్స్ప్రెషన్ వాట్ ఎవర్ హీ హ్యాస్ గివెన్ హియర్. వీ హ్యావ్ టు సాల్వ్, దెన్ వీ విల్ ఫైండ్ అవుట్ ద x and y value. Sometimes he will ask only solve 2304 equal to 2 power x into 3 power y అని మనకి ఇస్తాడు. అప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద x and y వాల్యూ, దెన్ ద సమ్ విల్ బి ఓవర్. ఇక్కడ మనం x and y వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ ఇన్ దిస్ లాగరిథమ్, దెన్ వీ విల్ గెట్ అనదర్ ఆన్సర్. ఓకే, లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ వన్. ఇది ఇక్కడ ఎలా ఉంది? సమ్ a పవర్ x ఇంటూ b పవర్ y ఇట్లా ఉంది. సో ఇది కూడా మనం అదే ఫార్మాట్లో మనము రాసుకోగలిగితే మనం x వాల్యూ అండ్ y వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీనికోసము మనకు ఆల్రెడీ తెలుసు కదా, రియల్ నెంబర్స్లో మనము ఏం చేస్తాము? ఒక నంబర్ ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. మోస్ట్లీ సమ్ టైమ్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషనే 2 మార్క్స్ క్వశ్చన్గా మనకి వస్తుంది. సో ఫస్ట్ దీనికి 2304కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనము ట్రై చేద్దాం. ఓకే, 2304 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, నేను 2 తీసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనము 2తో డివిజిబుల్ అవ్వకపోతే నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం అనమాట. సో 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్పగలుగుతాం? లాస్ట్లో మనకి 0, 2, 4, 6, 8 అలా మనకి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు వీ కెన్ గో విత్ 2 అనేది డివిజిబుల్ అవుతుంది. సో నాకు ఇక్కడ 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 1s are 2. ఇక్కడ 3లో అగైన్ 1 టైం. ఇంకా నాకు ఇక్కడ 3 నుంచి 1 క్యారీ ఉంది. సో 1 అండ్ 0 కలిపితే మనకి 10 అవుతుంది. 10లో 5 టైమ్స్, 4లో 2 టైమ్స్. ఓకే, సో అగైన్ ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది. ఐ కెన్ గో ఫర్ 2. 11 అంటే ఇక్కడ మనకి 5 టైమ్స్ పోతుంది. 5 2s are 10. ఇంకా 1 క్యారీ ఉంది. 15లో 15 అంటే 14 టైమ్స్ 14 ఉంటుంది. 14లో మనకి 2 అనేది 7 టైమ్స్ పోతుంది. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ 7. 2 7s are 14. ఇక్కడ క్యారీ అనేది 1 ఉంది. సో 1 క్యారీ అండ్ 2 కలిపితే మనకి 12 అయింది. 12లో 2 అనేది 6 టైమ్స్ పోతుంది. సో 7
576 వచ్చింది. అగైన్ ఐఎమ్ టేకింగ్ 2 బికాస్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ హ్యాస్ 6. చూడండి 5లో 2 అనేది 2 టైమ్స్ పోతుంది. సో ఐ టేక్ 2. హియర్ క్యారీ ఈస్ 2 2s are 4. సో క్యారీ ఇక్కడ నాకు 1 మిగిలిపోయింది. సో నేను ఆ క్యారీ తీసుకుని కన్సిడర్ చేసినప్పుడు 1 and 7. సో 17లో మనకి 2 ఎన్నిసార్లు 16లో పోతుంది, 17లో పోదు. సో 16లో అంటే 8 టైమ్స్. 2 8s are 16. సో నేను 8 టైమ్స్ తీసుకున్నాను. ఇక్కడ 17 కాబట్టి మనకి 1 ఉంది కదా, మళ్ళీ అగైన్ 6. సో మళ్ళీ అగైన్ 8 17 16లో మనకి 8 టైమ్స్ పోతుంది. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ 2 1 టైమ్, 8లో 4 టైమ్స్, 8లో 4 టైమ్స్. ఓకే, అగైన్ 2 తీసుకుంటున్నాను. 7 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, అగైన్ 2. 6లో నాకు 2 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 2s are 6. ఇక్కడ అగైన్ 1 మిగిలింది. 12లో అగైన్ 6 టైమ్స్, అగైన్ 2. 3లో 1 టైం, మళ్ళీ 16లో 8 టైమ్స్. 18లో మనకి ఎన్నిసార్లు 9 టైమ్స్. 9 2s are 18. సో అగైన్ ఇక్కడ 9 వచ్చింది. సో ఐ కాంట్ గో విత్ 2. సో ఐ హ్యావ్ టు టేక్ 3. 3 3s are 9. So I have end here. Okay, now you should count all these 2s and 3s. 1 2 3 4 5 6 7 8. 8 2s are there, 2 3s are there. So I have to write this number 2304 equal to 2 power 8 into 3 power 2. 3 స్క్వేర్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ మీకు ఇది అర్థం కావాలంటే మనకి క్యాన్సిలేషన్ అనేది బాగా వచ్చి ఉండాలి. ఓకే, ఈ ఓన్లీ ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమని ఇస్తే దీన్ని 2 మార్క్స్లో ఇస్తాడు. ఓకే, మనకి ఈ సమ్స్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా కవర్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చిందో. ఈ నెంబర్ 2 power 8 into 3 స్క్వేర్ అనేది వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. ఓకే, ఇక్కడ నేను రాసుకుంటున్నాను. గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, 2304 ఈక్వల్ టు 2 power x into 3 power y. 2304 ప్లేస్లో నాకేమొచ్చింది, ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ నెంబర్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 2 power 8 into 3 స్క్వేర్ అంటే నాకు ఈక్వల్ టు 2304. సో ఆ నెంబర్కి ఈక్వల్గా నాకు అది వచ్చింది. సో నేను దాన్ని ఇక్కడ రాసుకుంటున్నాను. అంటే డిఫరెంట్ ఫార్మేట్ ఆఫ్ దిస్ నెంబర్ అనమాట. 2 power 8 into 3 స్క్వేర్, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 power x into 3 power y. ఇక్కడ చూసినట్లయితే బోత్ సైడ్స్ మనకి బేసెస్ ఉన్నాయి, అట్లాగే ఎక్స్పోనెంట్ వాల్యూస్ కూడా ఉన్నాయి. చూస్తే 2 power 8 ఈక్వల్ టు 2 power x, 3 స్క్వేర్ ఈక్వల్ టు 3 power y. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఈక్వల్ టు అయినప్పుడు మనము ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ప్రకారం ఎట్లా తీసుకోవచ్చు, బేసిస్ ఆర్ ఈక్వల్, దెన్ ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్ ఆర్ పవర్స్ ఆల్సో ఈక్వల్ అని రాస్తాం అనమాట. సో bases are equal, then powers also should be equal. After writing this statement, we have to equal this 2 power 8 equal to 2 power x or and 3 square equal to 3 power y. So దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, we can write directly x value and y value. సో అట్లా సపరేట్గా తీసుకోకపోయినా మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, x ఈక్వల్ టు 8 అండ్ y ఈక్వల్ టు 2. ఓకే, మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చేసాయి. సమ్ టైమ్స్ ఏంటంటే లాగ్ ఎక్స్
బేస్ వై అనేది అడగకుండా జస్ట్ సాల్వ్ అని ఇస్తాడు. అప్పుడు మనం ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. అంటే వీ హ్యావ్ టు మేక్ దిస్ నంబర్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ అండ్ వై వాల్యూ. సాల్వ్ అనగానే మనకి ఏంటంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే నాకు ఎక్స్ అండ్ వై వాల్యూ వచ్చేసింది. సో నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, అగైన్ log x base y ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ టుక్ దిస్ అండ్ ఐ వాంట్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ దిస్ లాగర్థం. ఓకే, చూడండి లాగ్ ప్లేస్లో లాగ్ రాసాను. ఎక్స్ మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది కాబట్టి log 8, బేస్లో మనకు y ఉంది కాబట్టి నేను బేస్లో 2 రాసుకుంటాను. ఓకే, నౌ ఇది ఎలా ఉంది, మనకి ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ని మనము ఏదైనా ఎక్స్పోనెంటల్ ఫార్మాట్లో రాసుకోగలమా చూడాలి. ఇక్కడ బేస్ అనేది 2 ఉంది కాబట్టి 2తో వచ్చే 2కి రిలేటెడ్గా మనం రాయగలగాలి. సో 8ని మనం తీసుకున్నట్టయితే 8 = 2 × 4 అని రాసుకోవచ్చు. అట్లాగే ఈ 4ని అగైన్ నేను 2 × 2 రాస్తే 2 × 2 × 2. సో 8ని మనము 2^3 అని రాయగలుగుతాం. సో I am taking this 2^3 in the place of 8. Log 2^3 base 2. ఓకే, ఇప్పుడు ఇది ఎలా కనపడుతుంది మనకి, log x⁴n base a ఫార్మాట్లో వచ్చేసింది. సో మనకి ఫార్ములా తెలుసు కదా, మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం ఆల్ ఫార్ములాస్. సో ఈ n అనేది మనకి ముందుకు వచ్చేసింది. సో 3 log 2 base 2 ఇది ఏ ఫార్ములా ద్వారా వచ్చింది అనేది మనము we should write here. Log x⁴n base a equal to n log x base a. ఇది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఈ n అనేది ముందుకు వచ్చింది. సో ఇక్కడ n ప్లేస్లో ఉన్న 3 అనేది మనకి ముందుకు వచ్చేసింది. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా రాసుకోండి. చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇది కూడా ఇంకొక ఫార్ములాకి మ్యాచ్ అవుతుంది. సో log a base a. సో log a base a అంటే ఏంటి, మనము అంతకుముందు డిస్కస్ చేసిన ప్రకారం log a base a అంటే 1. సో ఐఎమ్ రైటింగ్ హియర్, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఐ టుక్ 3 ఇంటూ, మనం ఇంటూని సమ్టైమ్స్ బ్రాకెట్ రాసుకోవచ్చు, లేదంటే డాట్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ నేను బ్రాకెట్ రాస్తున్నాను మీకు కన్ఫ్యూజన్. log a base a అంటే 1 వచ్చింది నాకు. ఏ ఫార్ములా బేస్ చేసుకుని నేను ఇక్కడ 1 రాశాను అంటే log a base a = 1. ఇక్కడ చూస్తే log 2 base 2. సో 1 అని రాసుకున్నాం. సో 3 × 1 ఏంటి మనకి 3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. లాస్ట్కి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే log x base y అని రాసేయచ్చు. ఓకే, మనకి ఇచ్చిన దాన్ని తీసుకున్నాం, దాన్ని డిఫరెంట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నాం. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ అయినాయని రాసాం. దెన్ మనకి ఎక్స్ అండ్ వాల్యూ, ఎక్స్ వాల్యూ 2^8 = 2^x. సో ఇక్కడ బేస్ ఈక్వల్ ఉంది కాబట్టి 8 అండ్ ఎక్స్ అనేది ఈక్వల్ అని మనకు అర్థమైంది. అట్లాగే 3 ఇక్కడ దీనికి పవర్లో 2 ఉంది, ఇక్కడ పవర్లో y ఉంది. సో y = 2. సో మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చేసినాయి. దెన్ వీ హ్యావ్ టు వాట్ హీ హ్యాస్ ఆస్క్డ్, మనకి ఇక్కడ అతను ఏం అడిగాడు అన్నదే తీసుకున్నాం. log x y = log x base y తీసుకొని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. 2 ఫార్ములాస్ మనం యూస్ చేసాం. ఓకే, ఈ విధంగా మనము ఈ సమ్ అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి మీకు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం రెండవది చూద్దాము, సెకండ్ సమ్. ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ సొల్యూషన్ చేసాం కదా, సో సెకండ్ సమ్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నా జస్ట్ సాల్వ్ అని ఇచ్చాడు. సో సాల్వ్ అని ఇచ్చినప్పుడు ఇందాక ఫస్ట్ సమ్లో చేసినట్లు వీటిని మనం ఏమన్నా ఫార్మెట్ మార్చుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమేమో చూసుకోవాలి. బట్ దేర్ ఈజ్ నో వే. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి లాగర్థం యూస్ చేసుకొని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, సెకండ్ సమ్ సొల్యూషన్ తీసుకున్న క్వశ్చన్ నెంబర్ వేసాను. దెన్ సొల్యూషన్ అని నేను లాస్ట్లో కింద రాసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో జస్ట్ అది మనం రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ 3^x = 5^x - 2. ఓకే, ఇప్పుడు దీన్ని నేను బేసిస్ ఈక్వల్గా లేవు,
అండ్ ఇక్కడ కూడా ఈక్వల్గా లేదు. సో మనము ఒక బేసిస్తో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ లాగరిథమ్ని మనం యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తామంటే యాడ్ log on both sides. ఓకే, యాడ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసిన తర్వాత జస్ట్ లాగరిథమ్ని నేను రెండు వైపులా యాడ్ చేసుకుంటాను. సో లాగ్ 3 power x ఈక్వల్ టు లాగ్ 5 power x minus 2. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములాస్ మనకి ఏవైతే లాగరిథంలో ఉంటాయో ఆ ఫార్ములాస్ని మనం చూసుకోవాలి. ఇక్కడ x minus 2 అనేది ఇది ఒక సింగిల్ నెంబర్. సపోజ్ x అనేది నాకు ఒక 4 or 5 వాల్యూ వచ్చింది అనుకోండి. 5 minus 2 అంటే 3 కదా. సో ఇదంతా ఒక సింగిల్ వాల్యూగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది x పవర్ n లా ఉంది, ఇది కూడా x పవర్ n లా ఉంది. సో మనకి ఫార్ములా ఉంది కదా, log x పవర్ n ఈక్వల్ టు n log x. సో ఆ ఫార్ములా యూస్ చేసి ఈ xని మనం ముందుకు తీసుకొచ్చేస్తాం. x log 3, ఇక్కడ బేసెస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ బేస్. ఇక్కడ చూడండి లాగ్, ఇక్కడ x మైనస్ 2 అనేది మనకి సేమ్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఫస్ట్ మనం x మైనస్ 2 ఇది కిందకు వచ్చేసింది కాబట్టి అది రాసుకోవాలి, x మైనస్ 2. సో ఇది సింగిల్ వాల్యూ కదా, ఇట్లా చేసినప్పుడు మనము ఇది ఇంటులోకి వస్తుంది కాబట్టి మనము బ్రాకెట్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో లాగ్, ఈ పవర్లో ఉన్నది మనకి ముందుకు వచ్చేసింది, నాకు ఇక్కడ ఏం మిగిలింది, ఓన్లీ 5 మిగిలింది, లాగ్ 5. సో ఇక్కడ సిన్స్ నేను ఏ ఫార్ములా యూస్ చేశాను, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ. ఇక్కడ మనకి బేసెస్ లేవు కాబట్టి మీరు బేస్ రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం, ఫార్ములా కాబట్టి రాసుకోండి. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు, ఈ n అనేది ముందుకు వచ్చేసింది, n log x బేస్ ఏ. ఈ ఫార్ములా యూస్ చేసాం, రెండు ఇక్కడ యూస్ చేసామండి, ఇక్కడ కూడా యూస్ చేసాం. ఓకే, చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ చేయడానికి ఏమి లేదు, జస్ట్ x log 3 అని ఉంది. సో మనం వదిలేస్తాం అట్లా. ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేయొచ్చు, ఈ log 5 అనేది ఈ రెండు నెంబర్స్కి ఇంటూతో ఉంది. సో మనము దాన్ని మల్టిప్లై చేయొచ్చు అనమాట. x log 5 మైనస్ ఇక్కడ 2 ఇంటూ అగైన్ log 5, 2 log 5. ఈ log 5తో నేను ఈ బ్రాకెట్లో ఉన్న రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తాను. log 5 ఇంటూ x log 5, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్. log 5 ఇంటూ 2 ఇంటూ log 5 అంటే మనం దాన్ని మల్టిప్లై చేయలేము, బికాజ్ log 5 వాల్యూ మనకి ఎంతో తెలీదు. ఒకవేళ ఈ నెంబర్ వాల్యూ సంథింగ్ ఒక 6 or 4 అంటే దాన్ని డైరెక్ట్గా 2 ఇంటూ 4 8 అని ఇక్కడ రాస్తాం. బట్ యూ డోంట్ నో దట్ వాల్యూ, రైట్? దట్స్ వై ఆ రెండు అలా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఏమున్నట్టు, ఇంటూ ఉన్నట్టు, 2 log 5 x log 5 అంటే x ఇంటూ log 5, 2 ఇంటూ log 5 అట్లా ఉన్నట్టు అనమాట. ఓకే, మీరు అది కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా సాల్వ్ అన్నప్పుడు మనకి x వాల్యూ కావాలి కాబట్టి x ఉన్న టర్మ్స్ అన్నిటిని ఒకవైపు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూస్తే నీకేముంది, x log 3 ఉంది కదా. సో ఇక్కడ x log 5 ఉంది, ఇది మైనస్ ఉంది, దీనికి x లేదు. సో ఈ మైనస్ వాల్యూని ఇటువైపు తెచ్చేస్తే ప్లస్ వాల్యూ అయిపోతుంది, ఈ log 3ని ఇటువైపు తీసుకుంటే మైనస్ అవుతుంది. సో xx ఇక్కడ ఉంది కాబట్టి x వాల్యూ ఉన్న దాన్ని మాత్రమే మనం మూవ్ చేసుకుంటున్నాం అటువైపుకి. ఇక్కడ చూడండి, నేను ముందు దీన్ని ఇటు సైడ్కి తీసుకొచ్చేస్తున్నా, 2 log 5. ఇది ఎందుకు నేను ప్లస్ 2 log 5 అయిందంటే ఇది ఈక్వల్ టు దాటి ఇటు సైడ్ తీసుకొచ్చేసాను. సో ఈక్వల్ టు ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది లేదు, ఇది ఆల్రెడీ మూవ్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ నాకు ఓన్లీ x log 5 అనేది ఉంది. సో ఈ x log 5 ఇటువైపు నేను ఇక్కడ ఏమి రాయలేదు కదా, x log 3 ఉండాలి కదా. ఈ x log 3ని నౌ ఐఎమ్ మూవింగ్ టు దిస్ సైడ్. సో ఇది ఇటు సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ x log 3. జస్ట్ మూవ్ చేసుకున్నాం అంతే. ఓకే, ఇక్కడ x log 3 ఉంటే ఇటు వచ్చేసింది, మైనస్ x log 3 అయింది. ఈ మైనస్ 2 log 5 వచ్చి ఇక్కడ ప్లస్ అయిపోయింది.
ఈ ఎక్స్ లాగ్ 5 అనేది యాస్టీస్గా అలా ఉండిపోయింది. సో ఎక్స్ అనేది ఈ రెండు టర్మ్స్లో కామన్గా ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ని కామన్ తీస్తున్నాను. ఎక్స్ కామన్ తీసినప్పుడు ఇందాక ఎట్లయితే ఇక్కడ మనము లోపలికి మల్టిప్లై చేసామో అదే సేమ్ వేలో బయటికి తీసుకొచ్చేస్తున్నాము. నేను ఎక్స్ని మాత్రం తీసుకొస్తున్నాను. నాకు అప్పుడు ఇక్కడ లాగ్ 5 మిగులుతుంది మైనస్ ఓన్లీ నేను ఎక్స్ తెచ్చేసినప్పుడు ఇక్కడ ఏం మిగిలింది లాగ్ 3. అంటే మీరు దీన్ని రివర్స్లో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఎక్స్ ఇంటూ లాగ్ 5 ఎక్స్ లాగ్ 5 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3 ఎక్స్ ఇంటూ లాగ్ 3 ఎక్స్ లాగ్ 3. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వచ్చింది, మనకు అవసరాన్ని బట్టి ఇటు నుంచి ఇటైనా అటు నుంచి అటైనా రాస్తాం అనమాట, ఎయిదర్ వే. సో మనం రాసేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తాం, సమ్ టైమ్స్ ఇట్లా ఎక్స్పాండెడ్గా ఉన్నప్పుడు దాన్ని మనం కామన్ తీసేసి 2 బ్రాకెట్స్ వచ్చేటట్టుగా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనేది బయటకు వచ్చేసింది. నాకు ఇక్కడ ఏముంది 2 log 5 అనేది ఉంది. ఓకే, సో 2 log 5 నాకు ఎక్స్ వాల్యూ కావాలి కదా. సో ఈ పక్కదంతా నేను ఇటు సైడ్ తీసుకొచ్చేస్తాను, అప్పుడు నాకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. చూద్దామా, ఇప్పుడు ఈ సైడ్ ఏముంది 2 log 5 ఉంది కదా. సో నేను అది యాజ్ టీచ్గా నేను రాసేస్తున్నా 2 log 5. ఇది ఇక్కడ ఇంటూతో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే డివిజన్లోకి వచ్చేసి మొత్తం బ్రాకెట్లో ఉన్న వాల్యూ అంతా log 5 మైనస్ log 3. ఇప్పుడు మీరు బ్రాకెట్ వేసుకోవచ్చు, వేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పక్కన ఏమీ లేవు కాబట్టి. ఈక్వల్ టు ఈ ఎక్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఫైనల్గా మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. మళ్ళీ దీన్ని జస్ట్ రివర్స్లో రాసుకోండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 2 log 5 బై log 5 మైనస్ log 3 అయిపోయింది సొల్యూషన్. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ సమ్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మీకు 4 మార్క్స్లో రావచ్చు, సేమ్ క్వశ్చన్ 6 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. చాలా టైమ్స్ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇదే ఫార్మాట్, ఇదే మోడల్ ఉంటుంది, బట్ నెంబర్స్ జస్ట్ చేంజ్ ఉంటుంది. సో ఏదైనా సరే మీరు ఈ పద్ధతి ఫాలో అయిపోతే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 10xy, then prove that 2 log x plus y equal to log x log y plus 2 log 2 plus log 3. ఇది ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మనకు ఒకటి ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దట్ అండ్ వీ నీడ్ టు షో దిస్. ఓకే, ఫస్ట్ దీనికోసం నేను సొల్యూషన్ తీసుకుంటున్నాను. సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చాడో అది తీసుకొని వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఆన్ దట్. ఏదో ఒకటి మనం చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుందా లేదా అనేది మనం చూపించాలన్నమాట. ఇట్లా వచ్చేసింది అంటే మనం ప్రూవ్ చేసేసినట్టే. సో ఫస్ట్ నాకు ఏదైతే ఇచ్చాడో అది తీసుకుంటున్నా. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 10xy అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మరి నాకు ఇక్కడ మీరు ఫస్ట్ ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని ఈ ఫార్మాట్లోకి తీసుకురావాలి అంటే వీ హ్యావ్ టు థింక్ ఆన్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలనేది ఫస్ట్ ఒకసారి మనం చూడాలి. చూడకుండా ఏదో ఒకటి దీని మీద మనం చేయలేం కదా. ఫస్ట్ మనం ఇక్కడ చూడాలి ఏం ప్రూవ్ చేయమన్నాడు. 2 log x ప్లస్ వై, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. సో నాకు అలా కాకుండా ఎక్స్ ప్లస్ వై రావడానికి ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి అనే ఒక ఆలోచన మనం చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ వై స్క్వేర్ ఉంది. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ నాకు దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి 2ab అనేది లేదు, అంటే 2xy లేదు. సో 2xyని యాడ్ చేసుకుంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఎక్స్ ప్లస్ వై అనే ఒక టర్మ్ అనేది కనపడుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2xy అనేది బోత్ సైడ్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సమ్ టైమ్స్ నీకు ఇక్కడ మైనస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ రాసుకోవాలి. ఓకే, అది నేను తర్వాత చెప్తాను, చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే తీసుకున్నాను, ఇది ఇచ్చింది, గివెన్ ఇచ్చింది.
ఇది రాసుకోండి మీరు. గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 10xy. సో ఇక్కడ చూస్తే నేను బోత్ సైడ్స్ ఏం చేస్తున్నానంటే యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఈ స్టేట్మెంట్స్ రాయాలి. మనము రాయకుండా మనం డైరెక్ట్గా చేస్తే మనకు మార్కులు తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్నవే మనము ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్గా రాయడం అనేది నేర్చుకోవాలి. ఓకే, యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. నేను రెండు వైపులా యాడ్ చేస్తున్నాను రాశాను. ఇప్పుడు 2xy యాడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇది యాడ్ చేశాను. అట్లాగే బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక ఈక్వేషన్ని మోడిఫై చేస్తున్నామంటే ఆపరేషన్ అనేది ఎప్పుడు బోత్ సైడ్స్ చేయాలి. లేదు అంటే అది రాంగ్ అయిపోతుంది. 2xy అంటే ఈ 2xy క్యాన్సిల్ అయిపోతే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 10xy అన్నది అంటే ఒరిజినల్ ఫార్మ్లోకి వచ్చేసింది. జస్ట్ ఈ ఫార్మాట్ని మనం మారుస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మాట్లో ఉంది. కాబట్టి దీన్ని నేను ఏం రాసుకోవచ్చు, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే నాకు ఎక్స్, బి అంటే వై, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాశాను. ఓకే, 10xy ప్లస్ 2xy అంటే ఈ వేరియబుల్ అనేది కామన్గా ఉంది కదా. సో ఈ నెంబరు ఈ వేరియబుల్తో కామన్గా ఉన్నప్పుడు వేరే నెంబర్స్ ఉన్నా మనం జస్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే xy అనేది ఒక ఏదైనా ఒక ఐటమ్ లాగా తీసుకొని ఇక్కడ కూడా ఇది ఒక ఐటమ్. సో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం నేను 12 ఐటమ్స్ అని చెప్పొచ్చు. సో 10 + 2 12xy ఇట్లా దీన్ని అడిషన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఆన్సర్లో లాగ్స్ ఉన్నాయి కాబట్టి ట్రై టు యాడ్ ద లాగ్. మన బోత్ సైడ్స్ మనం లాగ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు లాగ్ నేను అప్లై చేస్తున్నాను. లాగ్ x + y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 12xy. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇది ఒక ఫార్మాట్లోకి వచ్చేసింది కదా. లాగ్ x⁴n అంటే ఈ బ్రాకెట్లో ఉన్నదంతా ఒక సింగిల్ వాల్యూ అనుకోవాలి. లాగ్ x⁴n లా ఉంది. సో ఈ n అనేది ముందుకు వచ్చేస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు ఈ 2 నేను ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. 2 లాగ్ x + y హోల్ స్క్వేర్ రాదు కదా, స్క్వేర్ అనేది ముందుకు వచ్చేసింది. సో 2 లాగ్ x + y. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, 2 లాగ్ x + y అన్నాడు. సో మనకి 2 లాగ్ x + y అనేది ఒక సైడ్ వచ్చేసింది. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సైడ్. ఓకే, ఇప్పుడు చూస్తే ఇది లాగ్ ABC అంటే ఈ 12 అనేది a, ఈ x అనేది b, ఈ y అనేది b, c అనుకున్నట్లయితే లాగ్ ABC ఫార్మాట్లో ఉంది. సో మనకి లాగ్ xy అనే ఫార్ములా తీసుకున్నట్లయితే లాగ్ x + లాగ్ y, లాగ్ xyz తీసుకుంటే లాగ్ x + లాగ్ z ప్లస్ లాగ్ x + లాగ్ z ప్లస్ లాగ్ y. అట్లా 3 మనం రాసుకోగలుగుతాం. అట్లాగే ఇక్కడ చూస్తే నేను దీనికి లాగ్ 12 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y ఇది నేను ఆ ఫార్ములా యూజ్ చేశాను అనమాట. ఈ స్టెప్లోని 2 ఫార్ములాస్ యూజ్ చేసాం మనం. సో ఆ 2 ఫార్ములాస్ని మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఫార్ములా ఏంటి, లాగ్ x⁴n బేస్ a ఈక్వల్ టు n లాగ్ x బేస్ a. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ లాగ్ xyz బేస్ a ఈక్వల్ టు లాగ్ x ప్లస్ ఇక్కడ బేస్ ఈక్వల్ రాసుకోండి లాగ్ y బేస్ a ప్లస్ లాగ్ z బేస్ a. సో ఈ 2 ఫార్ములాస్ని మనం వాడామన్నమాట. సిన్స్ అని చెప్పి ఇవి 2 ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ సైడ్ మనం ఏమి చెయ్యము. ఇంకా మనకి చూసినట్లయితే లాగ్ x లాగ్ y వచ్చేసింది. సో దీన్ని ఇంకా మనం ఏం చేయలేము. ఓన్లీ దీన్ని ఏమైనా మోడిఫై చేసుకోవడానికి ట్రై చేయాలి. మనకి 2 లాగ్ 2 లాగ్ 3 రావాలి. సో ఈ 12ని మనము ఇంకా డిఫరెంట్ ఫార్మాట్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనం 12ని ఎలా రాయొచ్చు, నేను ఫస్ట్ ఇది రాసేసుకుంటున్నాను లాగ్ x + లాగ్ y.
ఇటు పక్కన మనము 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, 4 + 3, 3 + 4 అన్న సేమ్ వాల్యూ కదా. 4 + 3 అంటే 7 వస్తుంది, 3 + 4 అంటే 7 వస్తుంది. సో నేను ఈ ప్లస్ని ముందు రాసుకుంటున్నాను అంతే, దీంట్లో నేను ఏం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నానంటే log x అనేది ముందు రాశాను, ప్లస్ log y అనేది ముందు రాసుకున్నాను. ఎందుకోసం అంటే మనల్ని అడిగిన దానిలో అలా ఉంది కాబట్టి. ఓకే, ఇట్లా ఉంచేసినా నో ప్రాబ్లం, మీరు అలాగే ఉంచుకొని దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ప్లస్ log 12, ఈ log 12 నేను ఎట్లా రాయొచ్చు, log 3 × 4 లేదా 4 × 3 మనం ఎట్లయినా రాసుకోవచ్చు. ఈ 12ని 3 × 4 అని రాసినప్పుడు మళ్ళీ అగైన్ మనం ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా అప్లై చేయాలి నెక్స్ట్ స్టెప్లో. ఓకే, log x ప్లస్ log y ప్లస్ ఇక్కడ log a × b, log x × y అట్లా ఫార్మాట్లో ఉంది కాబట్టి నేను log 3 ప్లస్ log 4, ఈ 4ని అగైన్ మళ్ళీ మనం ఏం రాయొచ్చు, 2² అని రాసుకోవచ్చు. అప్పుడు ఆ 2 అనేది మనకు ముందుకు వచ్చేసి log 3 వచ్చేసింది చూడండి, 1 వచ్చేసింది. సో ఇది రావాలి. దీనికోసం మనం ఇంకేం చేస్తామంటే log x ప్లస్ log y ప్లస్ log 3ని అలాగే రాసుకుంటాము. ఈ log 2 అనే దాన్ని, log 4ని 2² అని రాసుకున్నాం. ఈ 2 అనేది అగైన్ మనకి ముందుకు వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. ఓకే, దీనికి మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈ ఫార్ములా యూజ్ చేసాం. సిన్స్ అని చెప్పి మీరు ఈ ఫార్ములా ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం దీన్ని ఇంకో ఫార్ములా వాడుతున్నాం. log x ప్లస్ log y ప్లస్ log 3 ప్లస్ ఈ 2 అనేది మనకి ఫార్ములా బేస్ చేసుకుని, ఈ ఫార్ములా బేస్ చేసుకుని 2 ముందుకు వచ్చేసింది కదా, log 2, ఈ 2 అనేది మనకి ముందుకు వచ్చేసింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే సేమ్ మనకి అడిగిన ఫార్మాట్లో వచ్చేసింది. log x ప్లస్ log y ప్లస్ 2 log 2 ఇక్కడ ముందు ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్లో మీరు దాన్ని ఇటువైపు రాసేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ లాస్ట్కి మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు 2 log x ప్లస్ y ఈక్వల్ టు log x ప్లస్ log y ప్లస్ 2 log 2 ప్లస్ log 3. సో మనకి సొల్యూషన్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనము దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నాకు దీంతోనే ఇంకో కొత్త ప్రాబ్లం నేను క్రియేట్ చేస్తున్నా చూడండి. x² ప్లస్ y² ఈక్వల్ టు ఇక్కడ 10xy ఇచ్చాడు కదా, నాకు 14xy అని ఇచ్చి నేను ఏం ప్రూవ్ చేయమని అడుగుతాను, 2 log x minus y ఈక్వల్ టు సేమ్ log x ప్లస్ log y ప్లస్ 2 log 2 ప్లస్ log 3. ఓకే, మనము దీన్ని ఇట్లా చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మనము దీనికి రెండు వైపులా మైనస్ యాడ్ చేసుకోవాలి. అంటే -2xyని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. రెండు వైపులా -2xyతో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు x² ప్లస్ y² -2xy వస్తుంది. అక్కడ మనము a ప్లస్ b ఫార్ములా కాకుండా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాతో ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో ఇక్కడ ఆ ఫార్ములాని మనము రాయాలి. ఇక్కడ ఇందాక నేను రాయలేదు, రాద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. అట్లాగే a మైనస్ b హోల్ స్క్వేర్కి మనకి ఇక్కడ మైనస్ వస్తుంది, -2ab. సో -2ab వచ్చినప్పుడు మనం a మైనస్ b హోల్ స్క్వేర్ అని రాస్తాం కాబట్టి మనకి ఈ ఫార్ములా అనేది మైనస్తో ఈక్వల్ అయిపోతుంది. సో మనకి x మైనస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఈ స్క్వేర్ ఏమో మనకి ముందుకు వచ్చేసింది 2 log x మైనస్ y అనేది వస్తుంది. సో మీరు దీన్ని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీకు దానికి మైనస్ వాల్యూ మనం ఎందుకు తీసుకోవాలనేది అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ మైనస్ యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అనేది మనం చూసుకోవాలి.
ఒకవేళ మనం ఇది చూడకుండా ఆల్వేస్ ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి, యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్ అని, ఇక్కడ మైనస్ ఇచ్చినప్పుడు మీరు ఈ సమ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ మైనస్ రాదు. అప్పుడు మీరు ఏమవుతుందంటే మీ ప్రాబ్లం తప్పైపోతుంది, ఇంకా కంగారు వస్తుంది, టెన్షన్ పడతారు, ఏం జరుగుతుందో తెలీదు. సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది నాకు వచ్చు కదా, చాలా బాగా ప్రాక్టీస్ చేశాను, ఇది ఇట్లా ఎందుకు అయింది అని చెప్పి మీ టైం అంతా అక్కడ వేస్ట్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ సమ్ని స్టాప్ చేసుకోండి. ఎక్కడన్నా ఒక క్యాలిక్యులేషన్ దగ్గర కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టాప్ చేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. మీరు అక్కడే ఉండి మీ టైం అంతా వేస్ట్ చేసేస్తే ఏమవుతుందంటే మీకు చివరిలో మీ సమ్స్ చేసుకోవడానికి టైం దొరకదు. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ దిస్. మనకి ఏదైనా మధ్యలో క్యాలిక్యులేషన్ రాంగ్ వస్తుంది అనుకోండి, ఆ క్యాలిక్యులేషన్ అక్కడికి వదిలేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ మీద మనం టైం ఉంటే అప్పుడు మనం చేసుకుంటాం. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ వేస్ట్ యువర్ టైం ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎగ్జామ్, దెన్ లాస్ట్ క్వశ్చన్స్ చేయడానికి మీకు టైం దొరకదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లాగే ఇందులో ఉన్న కంటెంట్ మీకు ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే ఇప్పటి వరకు మీరు ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.